కాలం చాలా గొప్పది. కాలముతో పాటు ఎవరు ఎలాంటి వారో మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు ఆలస్యము చేసిన న్యాయమే చేస్తాడు, అన్యాయం చెయ్యడు. సత్యవాక్యం ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి. పక్షి చెట్టు మీద కూర్చున్నప్పుడు కొమ్మ విరుగుతుందేమో అని భయపడదు. ఎందుకంటే తన నమ్మకం కొమ్మ మీద కాదు, తన సొంత రెక్కల మీద. ఎప్పటికీ మీ మీద మీరు నమ్మకం కోల్పోకూడదు. కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు, సాయం చెయ్యరు. మరికొంతమంది ముందు కోపంగా అరుస్తారు, కానీ అవసరానికి ముందుంటారు, సాయం చేస్తారు. రెండో వారే బెటర్. జీవితంలో తెగింపు ఉంటేనే కొన్ని సమస్యలకు ముగింపు పలకవచ్చు. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. మంచితనము కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. నీ జీవితం అంటే నీ గురించి పక్కవాడు ఏమనుకుంటున్నాడో అని ఆలోచించేది కాదు. ఇది నా జీవితం, నా ఇష్టం అన్నట్లుగా జీవించండి. మిత్రమా, నిత్యం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం కష్టించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూన్న వాళ్ళు అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడు చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుస్సు విరేక మానదు. ఏదైనా తనంతట తాను దరిచేరదు. ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది. చదువుతో పాటు పెద్దల పట్ల వినయంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. ఎదుటివారు మిమ్మల్ని తలిసినా తలపకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. ఆకలిగా ఉన్నవాడికి గుప్పెడు అన్నం, ఆపదలో ఉన్నవాడికి కొంచెం సహాయం, బాధలో ఉన్నవాడికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం. బాధలో ఉన్నప్పుడు ఒక్క వేలితో కన్నీరు తుడుచుకుంటాం. సంతోషములో ఉన్నప్పుడు రెండు చేతులు కలిపి చప్పట్లు కొడతాం. మన శరీరమే ఇంత వ్యత్యాసం చూపిస్తుంటే ప్రపంచాన్ని తప్పు పట్టి ప్రయోజనం ఏముంది చెప్పు మిత్రమా? అదృష్టం వాన నీరు లాంటిది, శ్రమ బావి నీరు లాంటిది. రోజు స్నానం చేయాలంటే ఎప్పుడో కురిసే వానలో కాదు, బావిని నమ్ముకోవాలి. పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయని విషయాన్ని గాలికి వదిలేస్తారు. గురివింద గింజ తన కింద నలుపుని ఎరుగదు కదా.